నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ లీడర్లుగా తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీ జెండాను మోసినటువంటి చాలామంది పార్టీని అయితే మారుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది కాంగ్రెస్లోకి పోతున్నారు, కొంతమంది బీజేపీలోకి వెళ్తున్నారు. కానీ పార్టీ మాత్రం పూర్తి స్థాయిలో నేలమట్టమయ్యేటువంటి పరిస్థితికి అయితే దిగజారిందని చెప్పుకోవచ్చు. మనతో పాటుగా నిన్నటికి నిన్న దాదాపు 20 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ జెండాను మోసి బీఆర్ఎస్ పార్టీలో ఉండి టీవీ చర్చలలో బీఆర్ఎస్ పార్టీని మోసినటువంటి తాడూరు శ్రీనివాస్ ప్రజాపతి బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అసలు మనతో పాటుగా తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. కొత్త జెండా, కొత్త కండువా వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? నిన్న నుంచి ఈ రోజు వరకు ఏమైనా కాల్స్ వస్తున్నాయా? ఎవరైనా తిడుతున్నారా, లేకపోతే పొగుడుతున్నారా? ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది? పాజిటివ్ రెస్పాన్స్ ఎక్కువ ఉంది. జనరల్గా నేను అనుకున్నాను జనరల్ పార్టీ మార్పు కింద చూస్తారేమో, రాజకీయ నాయకులు ఈ రోజుల్లో మారుతూ ఉంటారు కదా, అలాంటి మార్పు ఏమో, మరి ఏమనుకుంటారో ప్రజలందరూ అనుకున్నాను. నిన్న చేరిన నుండి నేటి వరకు వేలాది ఫోన్లు కంగ్రాచులేషన్స్ చెప్పడం. అసలు కంగ్రాచులేషన్స్ అంటే నాకేమైనా పదవి, ప్రభుత్వ పరంగా ఏమైనా పదవి వచ్చిందా, నేను ఏమైనా ఎమ్మెల్యేనా, ఎంపీనా, ఏం ఎన్నికైనా అని చేస్తున్నారు ఏంటి అని నేను ఆశ్చర్యపోతున్నాను నిన్నటి నుండి. సో నిన్నటి నుండి ఈ కంగ్రాచులేషన్ ప్రశంసలు దేనికి అంటున్నారంటే, మీలాంటి వాళ్ళు ఒక 24 ఏళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పుట్టుకలో ఉన్నా, నేను టీఆర్ఎస్ పార్టీ పుట్టుకలో, మీరు అన్నది కరెక్ట్. అందుకే నేను పునాది రాళ్ళు అనే డెఫినేషన్తో ఈ మధ్యన మాట్లాడినాను. ఒక తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క పునాది రాళ్ళం మేము, ఆనాటి కార్యకర్తలము, సార్ చెప్తున్నటువంటి అటుకులు తిన్న వాళ్ళము, ఆ సారు చెప్పినటువంటి తాయతలు కట్టుకున్న వాళ్ళము, సారు చెప్పినటువంటి ఆ రోజు ఏదైతే మేము బ్రిగేడియర్స్ అని పేరు పెట్టినాడో అలాంటి బ్రిగేడియర్స్ మేము పునాది రాళ్ళలాగానే మిగిలిపోతూ ఉన్నాం. మీద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేస్తూ ఉన్నాడు, కానీ ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈరోజు ఊడిపోతూ ఉంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్తూనే ఉన్నాం. ఒక రాష్ట్ర సెక్రటరీగా సుదీర్ఘకాలం పాటు అనుభవం ఉండి, ఇవాళ మీడియా చర్చలలో మీరు అన్నట్టుగా అనేక రకమైనటువంటి ఆటుపోట్లను ఎదుర్కొని మమ్మల్ని తిట్టిన వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని విశ్వసించినటువంటి వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర సమితి పైన ఆ రోజు అనేకమైనటువంటి దుర్మార్గాల్లో చేసినటువంటి వాళ్ళని, టీవీ చర్చలలో మమ్మల్ని కొట్టిన వాళ్ళని ఎమ్మెల్యేలు, ఎంపీలు చేస్తేవి, మంత్రులను చేస్తేవి, వాళ్ళ దగ్గరికి పోతే కనీసం మా పార్టీ సభ్యులకి రెస్పెక్ట్ ఇవ్వండి, ఉద్యమకారులకో పార్టీ సీనియర్స్కో రెస్పెక్ట్ ఇవ్వండి అని కూడా చెప్పకపోతేవి. నువ్వు ఓన్లీ ఎంతసేపు ఫక్తు రాజకీయం అని చెప్పి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది ఫక్తు రాజకీయాలు చేయడానిక? తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అధికారం కోల్పోయిన వెంటనే ఈ యొక్క పరిస్థితి కనబడతా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు మాత్రము మీలాంటి వాళ్ళు చాలామంది కూడా కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని మోస్తూనే వచ్చారు. నిన్నగాక మొన్నటి వరకు కూడా మీరు కూడా మోసినటువంటి వాళ్ళే. ఒకానొక సందర్భంలో ఎంబీసీ కార్పొరేషన్గా ఉన్నారు, ఆ తర్వాత ఉప్పల్ సీట్ కోసం ప్రయత్నాలు చేశారు. ఏదో ఒక రకంగా నామినేటెడ్ పోస్ట్ అయినా రావాలని అనుకున్నటువంటి సందర్భాలని మీరు మీ యొక్క ఆలోచనల్ని మీ అధినేత దగ్గర పెట్టినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ ఉంది? అసలు కలవడానికి అవకాశం దొరికిందా మీకు? ఇప్పుడు ఒక్కటి మీరు గమనించండి శ్రీనివాస్ గారు, మీ ప్రశ్న చాలా సహేతుకం. మీరు పార్టీలు మారడం నిన్ననే వచ్చి మొన్ననే మంత్రి అయినటువంటి వారు మారుతున్నారంటే అది దుర్మార్గం నిజంగా కూడా. ఇవాళ మీరు అన్నారు 10 ఏళ్ళు అధికారం పోగానే మార్పిడి. మేము అధికారం పోగానే కాదు కదా, పార్టీని ఇస్తరాకు కుట్టినట్టు కుట్టినాం. ఇస్తరాకు కుట్టిన తర్వాత దాని మీద ఆహారం భుజించే టైంకి నీ కుండలో బువ్వు ఉన్నప్పుడు మమ్మల్ని ఎండబెట్టినావు. నిండుగా నీ కుండ ఎండినప్పుడు ఏమో మేము పని చేసినాం, పొయ్యిరాళ్ళు పెట్టినాం, కుండలో బువ్వ ఉడికించినాం. అది ఉడికిన తర్వాత నువ్వు ఎవరెవరికో పరమాన్నం వడ్డిస్తుంటే మేము చూస్తూ కుంగి కృషించిపోయినామే తప్ప ఎక్కడ మిమ్మల్ని విమర్శించలే. ఈ 10 ఏళ్ళు కూడా చూద్దాం మార్పు వస్తుంది అని. ఈరోజు ఏం చేసినాం? అటువంటి వాళ్ళు వచ్చిన అవకాశవాదులందరూ నిన్ను వదిలేసి వెళ్ళిపోయినారు. నిజంగా పార్టీలు మారాలంటే ఎవడైతే అవకాశాలు రావో ఇంకో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడానికి పార్టీ మారుతారు. ఉదాహరణకు మేము అందరం ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాడినాం, రాష్ట్రం కావాలనుకున్నాం, అది సిద్ధించిన తర్వాత నువ్వు జర కడుపు నిండుగా ఉంది కదా, నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా, ఆ ప్రభుత్వ అధినేతగా అయినావు కదా, ఇప్పుడు మిమ్మల్ని గుర్తించాల్సిన టైంలో అడుగుతూ ఉన్నాం. అప్పుడు అడిగినామా? మేము 14 ఏళ్ళు పోరాటం చేసినప్పుడు వనవాసంలాగా మీరు అటుకులు తింటే మేము అటుకులు తిన్నాం, మీరు ఎండితే మేము ఎండినాం, మీరు ధర్నాలు చేస్తే మేము ధర్నాలు చేసినాం, మీ మీద పోలీసులు పడితే మా మీద పోలీసులు పడ్డారు. ఆ రోజేమో మీ మాటలు విని తూటాలకు ఎదురొడ్డి నిలిచినమే. ఇవాళ మీ మాటలు ఇనసొంపుగా వాళ్ళు వింటూ ఉన్నారు, మేము భరిస్తూ ఉన్నాం. ఈరోజు ధర్నాలు చేయాలి ప్రతిపక్ష పార్టీగా. ఎవరు చేస్తారు ఇప్పుడు నీ దాంట్లో? మళ్ళీ మా పాత ఉద్యమకారులే చేస్తారు తప్ప ఇవాళ మొన్న వచ్చిపోయినటువంటి వాళ్ళు ఎవరు చేయరు, మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళు చేయరు. సో కాబట్టి ఎక్కడో పార్టీ నిర్మాణంలో మొత్తం లోపభూయిష్టం, పార్టీ నిర్మాణం మీద దృష్టి లేదు. మేము అనుకున్నాం ఉద్యమకాలంలో నిర్మాణం మీద దృష్టి పెట్టలేదు అనుకుంటే ఓకే, ఇది నిర్మాణం కాబట్టి అందరిని కలుపుకొని పోవాలి కాబట్టి పోయినాం. కానీ
ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీకంటూ ఒక వ్యవస్థ ఉన్న తర్వాత ఒక భవనం ఏర్పడ్డ తర్వాత మనకు ఆ రోజు పార్టీ భవనాలు లేనప్పుడు కిరాయి ఇళ్ళల్లో ఉన్నప్పుడు కష్టపడుకుంటా మేము ప్రయాణం చేసినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక భవన్, ఇవాళ ప్రభుత్వానికి నీకు ఒక ప్రగతి భవన్. ఆ రోజు మాకు చోటు లేదు.